రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. పార్ట్ 2లో యేసు రక్తం ద్వారా ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే యేసు రక్తము ఇంత విలువైందా? యేసు రక్తంలో ఇన్ని దీవెనలు ఉన్నాయా? యేసు రక్తాన్ని కొనియాడితే ఉన్న ఆటంకాల అడ్డులన్నీ పోతుందా? యేసు రక్తంతో సాతాన్ను బంధించి పారద్రోలడానికి ఉన్న శక్తి విశ్వాసికి ఉందా? ఈ అనుమానాలన్నీ కూడా మీకు తేలిపోతుంది 30 ఆశీర్వాదాలు ధ్యానించినప్పుడు. అంటే మనము కలువరి అద్భుతాలని ప్రసంగం చేసినాను. నేను దాదాపు 11-12 అద్భుతాలు చెప్పినాను. యేసుక్రీస్తు రక్తం భూమి మీద పడినప్పుడు భూమి వణికిందని. అంటే రక్తానికి అంత శక్తి. బండలు బ్రద్దలైంది, సమాధులు తెరవబడింది, సూర్యుడు అదృశ్యుడైనాడు, ఆకాశం అంతా చీకటి కమ్మింది, మరి సమాధులు తెరవబడింది, దేవాలయ తెర పైనుండి క్రిందికి చినిగింది. అలాగే పరిశుద్ధుల శరీరాలతో వారు మరి సమాధుల నుండి లేచినారని. ఇవన్నీ మీరు ఈ దినాల్లో వాక్యం విన్నారు. 10 పాయింట్లను మీకు ఒకసారి జ్ఞాపకం చేసి 2వ పార్ట్లోకి నేను వెళ్తాను. మై డెట్ ఈజ్ పెయిడ్ ఫర్ ఆల్. అంటే నీకు ఉన్న రుణమంతా కొట్టివేసినాడు యేసు ప్రభు యేసు రక్తం ద్వారా. నువ్వు క్షమాపణ పొందినావు యేసు రక్తం ద్వారా. మరి దేవుని ఉగ్రత నుండి విడిపించబడడం యేసు రక్తం ద్వారా జరిగింది. నీకున్న శరీర రుగ్మతలు కానీ ఆత్మీయ వ్యాధి కానీ తొలగిపోయింది యేసు రక్తం ద్వారా. మరి నువ్వు ఆత్మీయంగా జీవిస్తున్నావు యేసు రక్తం ద్వారా. మరి నీకు దేవునితో సమాధాన స్థితి ఏర్పడింది యేసు రక్తం ద్వారా. నువ్వు ఒక నూతన సృష్టిగా మరి సృజింపబడినావు. యు బికేమ్ ఎ న్యూ క్రీచర్ ఓన్లీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. మరి సమస్త దుర్నీతి నుండి నన్ను విడిపించింది యేసు రక్తం. మరి సాతాను నువ్వు ఓడగొట్టడానికి ఎల్లప్పుడూ యేసు రక్తం ద్వారానే సాధ్యం. మరి శాపము నుండి విడిపింపబడడం యేసు రక్తం ద్వారా అని 10 పాయింట్స్ చెప్పిన. ఇప్పుడు కూడా యేసు రక్తం ద్వారా ఉన్న ఆశీర్వాదాలు మరొక 10 మనము ధ్యానించుకుందాం. సిల్వలో యేసు నా కొరకై తన రక్తమును కార్చినాడు. అంటే మరి బైబిల్ ఈజ్ ఏ బ్లడ్ కాంట్రాక్ట్ అంటారు. ఇది రక్త నిబంధన. పాపి అయిన విశ్వాసి మారుమనసు పొంది రక్షణ మార్గంలో వచ్చినప్పుడు హీ ఎంటర్స్ ఇంటూ ఏ న్యూ టెస్టమెంట్ ఆర్ ఏ బ్లడ్ కాంట్రాక్ట్, ఒక అగ్రిమెంట్ అన్నమాట. యేసు రక్తం నువ్వేం చేస్తున్నావు యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు నీ పట్ల ఎన్ని కార్యాలు చేసినాడని ఒక సవాల్ ఎప్పుడు ఉండాలి. అంటే గొప్ప ఆశీర్వాదం సిలువలో బ్లడ్ కాంట్రాక్ట్, నిబంధన రక్తం లేక రక్త నిబంధన. దానికి ఒక ప్రసంగం చేసినాను మరి డే బిఫోర్ ఎస్టర్డే. అయితే ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలని, ధ్యానించాలని, మరి ప్రభు చిత్తమైతే చిన్న పుస్తకం ఒకటి సిలువ సిరులని కంపైల్ చేయాలని నేను ఆశిస్తున్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థించండి. సిలువలో నాకై కార్చెను యేసు రక్తం అంటే చాలా అర్థవంతమైన పాట. ఈ ప్రసంగానికి చాలా అనుకూలంగా ఉన్నది ఈ మాటలు. సిలువలో నాకై యేసు క్రీస్తు రక్తము చిందించినాడు, అమూల్యమైన రక్తాన్ని నా కొరకు దారపోసినాడు. నన్ను తండ్రితో సమకూర్చున్నది యేసు రక్తం, సంధి చేసి మరి దేవుని యొద్ద చేర్చున్నది యేసు రక్తం, నన్ను పరిశుద్ధుడైన దేవునితో ఐక్యపరిచేది యేసు రక్తం,
నన్ను పరిశుద్ధమైన దేవునితో సమాధానపరిచేది, నా సమస్యలన్నింటినీ తీర్చేది యేసు రక్తం. సంపూర్ణ శాంతి నాకు ఇచ్చేది యేసు రక్తం. నీతిమంతులుగా చేయనిది యేసు రక్తం. ప్రతి దుర్నీతి నుండి విడిపించేది యేసు రక్తం. నిబంధన నిలుపున్నది యేసు రక్తం. రోగములను బాపేది యేసు రక్తం. దురాత్మలను పారద్రోలేది యేసు రక్తం. శక్తి బలము ఇచ్చున్నది యేసు రక్తం. జీవలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. హల్లెలూయా. మరి ఇట్ ఇస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు ద బ్లెస్సింగ్స్ త్రూ ద పవర్ఫుల్ బ్లడ్ ఆఫ్ జీసస్. వాక్యంలోకి వెళ్దాం. 10 ఆశీర్వాదాలు నేను చెప్తానన్నా కదా. మొదటిది, యు ఆర్ సెట్ ఫ్రీ. అంటే నీకు సంపూర్ణమైన విడుదల యేసు రక్తం ద్వారా కలిగింది. అన్నిటి నుండి విడిపించినాడు. నేను అనేకమైన కార్యాలు మీతో పంచుకుంటున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తుడు చాలా మరి చక్కని కార్యాన్ని తెలియజేస్తున్నాడు. మీరు సిలువ రక్తం చేత దేవునితో సమాధానపడినారు, మీకు స్వాతంత్రము దేవుడు అనుగ్రహించినాడు, కాబట్టి మీరిక దాసులు కారు, మీరు కుమారులు. పౌలు భక్తుడు గలతీ 4వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు, మీరు దాసులు గారు, మీరు కుమారులు. కుమారులైతే దేవుని కలిగి ఉన్న ప్రతిదానికి వారసులు అని కూడా ఉంది. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఏముందో చూడండి. మొదటి వచనం, మీరు స్వతంత్రులైపోయినారు, మీ కట్లు మీ బంధకాలన్నీ కూడా యేసు రక్తం ద్వారా సిలువలో ప్రభు త్రుంచి వేసినాడు. యు ఆర్ సెట్ ఫ్రీ. అదే మొదటి అంశం. ఈరోజు 10 అంశాల్లో పౌలు భక్తుడు ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దీని అర్థం ఏంటి అంటే, ఒక్కసారి ప్రభువు నిన్ను విడిపించినాడు పాపపు బంధకాల నుండి, ధర్మశాస్త్రం అనే కాడి నుండి నిన్ను విడిపించినాడు, అనేకమైన మతాచారాల నుండి విడిపించినాడు, నిర్జీవ క్రియలను నుండి మిమ్మల్ని విడిపించినాడు. అంటే మీరు స్వతంత్రులైపోయినారు, మీ కట్లన్నీ తెగిపోయింది ప్రభువులో. ప్రభువులో మీకు ఆనందం ఉంది, ప్రభువులో మీకు గొప్ప స్వాతంత్రం ఉన్నది, భయం అనేది తొలగిపోయింది. అంటే ఇన్ని ఆశీర్వాదాలు యేసు రక్తం ద్వారా మీకు కలిగి ఈ స్వాతంత్రాన్ని మీరు పొందుకున్నారు. కాబట్టి తిరిగి మీరు సాతాను బంధకాల్లో చిక్కుకోకూడదు, ధర్మశాస్త్రం అనే బంధకాల్లో మీరు చిక్కుకోకూడదు. ధర్మశాస్త్రము కొట్టివేయడానికి రాలేదు యేసుప్రభు, నెరవేర్చడానికి వచ్చినాడు. ఆయన శిలువ కార్యము జరిగించినాడు, మీకు ఆ కాడి తొలగించినాడు. కనుక స్వాతంత్రం పొందిన విశ్వాసులు తిరిగి పాపం చేసి దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకోకూడదు అని సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రతి పాపం కూడా ఒక దాసత్వమే, ప్రతి ఆజ్ఞ అతిక్రమం కూడా అది బానిసత్వమే. నీవు ప్రాణం పెట్టిన ప్రభు స్వరం వినకుండా సాతానుడు, వాడు మోసగాడు, వాడు హత్యాకారుడు, వాడు వంచకుడు, కుయుక్తి గలవాడు, అబద్ధములకు జనకుడు, అన్ని సాతాను గురించి తెలుసు. కానీ సాతానుడు మిమ్మల్ని శోధించినప్పుడు, మిమ్మల్ని పాపానికి ప్రేరేపించినప్పుడు వెంటనే దేవునికి లోబడకుండా సాతానుకి ఎరైపోతారు. అప్పుడు మరి తిరిగి మీకు బంధకాలే. కాబట్టి ఒక్కసారి మీరు రక్షింపబడినప్పుడు విడుదల పొంది తిరిగి మాటి మాటికి పాపపు క్రియలు చేసినప్పుడు సాతానుకు మీ మీద ఆధిపత్యము ఇస్తున్నారని, అట్టి బంధకాలకు మీరు గురి కాకూడదని, అట్టి దాస్యమునకు మీరు చిక్కుకోకూడదని స్వతంత్రంగా చేసిన ప్రభువుని ఎప్పుడు ఆరాధిస్తూ అట్టి ప్రభువు మాటలకు విధేయత చూపితే అదెంత భాగ్యమని గలతీ 5 మొదటి వచనంలో ఉంది. దేవుని స్తోత్రం. యు ఆర్ సెట్ ఫ్రీ. అది మొదటి ఆశీర్వాదం యేసు రక్తం ద్వారా బంధకాల నుండి విడుదల పొందినాం. రెండోది, యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు నీ గురించి. అది కూడా యేసు రక్తం ద్వారా
మనకు లభించిన ఆశీర్వాదం. ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను 4 నుండి కొన్ని వచనాలు చదువుతాను. యేసు క్రీస్తు ఏ విధంగా మన పక్షాన సాక్ష్యం ఇస్తూ మనల్ని రుణములన్నీ తీర్చి మరి ఏ విధంగా మనల్ని పరిశుద్ధపరిచినాడో చూడండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదురున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి ఎవరో కదా, యేసుప్రభు. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు యేసుప్రభు. భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన, క్రీస్తు రక్తం యొక్క దీవెనలు మనం ధ్యానిస్తున్నాం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. అంటే సో మచ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, దాంట్లో ఇంకా ఎన్నో బ్లెస్సింగ్స్ ఉంది. అయితే ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన నమ్మకమైన సాక్షి, అంటే ఆయనలో ఏ అబద్ధము లేదు. 3వది చూసినప్పుడు యేసు రక్తము చేత నువ్వు కప్పబడుతున్నావు. యేసు రక్తము చిందించిన పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం, పాపం ఎరుగని ప్రభు ఉలికించిన రక్తం నీ కొరకు సిలువలో. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, మీ విరోధులను ఎదుర్కొంటున్నప్పుడు కానీ, శత్రు భార్య నుండి విడిపింపబడాలంటే కానీ, రోగము తటస్థించినప్పుడు కానీ, రోగ భయం ఉన్నప్పుడు కానీ, మీ పిల్లల గురించి మీకు చింత ఉన్నప్పుడు కానీ, మరి పెద్ద పోరాటంలో మీరు ఉన్నారంటే కూడా మీరు యేసు రక్తాన్ని మీరు మీ జీవితాలకు అప్లై చేయడం నేర్చుకోవాలి. అంటే యు ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అయితే యేసు రక్తం చేత నన్ను కప్పు తండ్రి, నీ రక్తం చేత నా పిల్లలకు కాపుదల దయచే, నీ రక్తం ద్వారా నా ఇంటి యావత్తును భద్రంగా ఉంచు అని ఇలాగ నీ ప్రార్థనలో నువ్వు కొనియాడాలి యేసు రక్తాన్ని. వెన్ యూ వర్షిప్ గాడ్ యూ హ్యావ్ టు utter the importance of the precious blood of Jesus. మీ పిల్లలు నిద్రపోతున్నప్పుడు తల్లిగా తండ్రిగా ప్రార్థన చేసి, నా పిల్లలకు చెడు కలలు రాకుండా, వారు చెప్పిన మాట వినడానికి, అయోగ్య ప్రవర్తన లేకుండా నా బిడ్డలందరి మీద నీ రక్తము ప్రోక్షించు, నా బిడ్డలను నువ్వు కాపాడు, ఇదిగో నేను బయటికి వెళ్తున్నాను, నీ రక్తపు కంచెలో నన్ను కాపాడు, నీ రక్తంతో నన్ను కప్పు. ఇవి ప్రార్థనలు జవాబు తీసుకొస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యూ షుడ్ నో హౌ టు అప్లై ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆన్ యువర్ లైవ్స్, ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ యూ డూ. అయితే సాతానుడు ఏమాత్రం నేను ముట్టలేడు. సాటన్ కెనాట్ టచ్ ఎ పర్సన్ హూ ఇస్ కవర్డ్ విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. సాతానుడు చోటే లేదు, అందుకే అపవాదికి మీరు చోటు ఇవ్వద్దని ఉంది కదా. సాటన్ కెనాట్ టచ్ యూ, యు ఆర్ కవర్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా గొర్రెపిల్ల రక్తము వారి గృహాలు నిలువు కమ్మి అడ్డు కమ్ములకు పూసినప్పుడు సంహారకుడు వారి కుటుంబాలను వారి గృహాలను దాటి వెళ్ళినాడు. ఐగుప్తీయులు ఆ పని చేయలేదు కాబట్టి ఐగుప్తీయుల్లో కుటుంబాల్లో ఉన్న మొదటి తొలిచూలు పిల్లలంటే ఫస్ట్ బోర్న్ వాజ్ అంటే సంహరింపబడినారు. మరణదూత వచ్చి వారిని తాకి వారిని చంపింది. కానీ ఇశ్రాయేల్ ప్రజల్లో వారు రక్తము యందు విశ్వాసం ఉంచినారు. దేవుడు మోషేకు సెలవిచ్చినాడు, ఇలాగూ గొర్రెపిల్లను వధించి ఆ రక్తము గృహ ద్వార బంధకముల మీద మీరు పూసినప్పుడు సంహారకుడు చూచి మీ గృహాలకు ప్రవేశించకుండా దాటి వెళ్తాడని. అదే అన్నమాట. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు రక్తం, పాత నిబంధనలో జంతు బలి లేక గొర్రెలు ఎడ్లు మేకలు బలి అర్పణ జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు ఒక్కసారే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. ఆ రక్తం చాలు అనమాట మనకు, ఇంకా గొర్రె జంతు బలి అవసరం లేదు. అయితే ఆయన ఒక్కసారి తన ప్రాణమును అర్పించినాడు. తన రక్తము చివరి బొట్టు వరకు కూడా మన మానవాళి కొరకు ధార పోసినాడు. దేవునికి స్తోత్రం. కనుక యు గెట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. 4వది చూడండి, నీవు పొందిన విమోచన విముక్తి అది ఎప్పుడు
నశింపనిది. పేతురు తన పత్రికలో మొదటి అధ్యాయము ఒకసారి మీరు చూడండి, మీకు అర్థం చేస్తాను. 1 Peter 1st chapter 18th verse 17 and 18. అందుకే పేతురు దగ్గరుండి యేసు ప్రభువును గమనించిన వ్యక్తి. మనమైతే యేసును చూడలేదు, చూడక నమ్ముతున్నాం. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్న పేతురు అపోస్తలుడు ఏమంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 17, 18, 19 చదువుతాను. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడుపుడి, పాపానికి దూరంగా ఉండుడి అని అర్థం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాక, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, ఎటువంటి రక్తం? 19వ వచనంలో డిస్క్రిప్షన్ మీరు చదవండి, అందరూ చదువుదామా? అమూల్యమైన, అంటే ఏ మూల్యం కూడా చెల్లించడానికి మనకు తాకత్ లేదనమాట. వీ కెనాట్ పే ద ప్రైస్ ఫర్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఇది అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. అంటే ఆ విలువ మనకు తెలిసి ఉండాలి. నేను ఇంతకుముందు ప్రసంగాల్లో కూడా మీకు చెప్పినాను, మీరు విలువ లేని వారు కాదు. మనం ఎవరం కూడా ఈ లోకంలో విలువ లేని వారం కాం. మనం చాలా విలువైన వారు, ఇతరుల కంటే చాలా విలువైన వారు. ఎందుకంటే మనం క్రీస్తు స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేసినాడు? కొనుగోలు చేసుకున్నాడు. సాతాను బంధకముల నుండి మనల్ని విమోచించుకున్నాడు. వీఆర్ ప్రైజ్డ్ పొజిషన్ ఆఫ్ జీసస్. యేసు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అందుకే విశ్వాసి విలువ ఎంత అంటే మీరేమంటారు? యేసు రక్తం అంత విలువ. రక్షణ ఉచితము, కానీ ఖరీదు చాలా ఎక్కువగా ఉంది. యేసు తన రక్తము, ఖరీదైన తన రక్తాన్ని ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. అయితే ఇది నశింపనిది. క్రీస్తు శిలువ మీద చేసిన బలియాగం, చూపిన విమోచన మరి మార్గము, విమోచన క్రయధనంగా తన ప్రాణం పణంగా పెట్టి రక్తాన్ని మరి ధారపోసి ఒక్కొక్కరిని మరి పరలోక రాజ్య వాసులుగా చేసినాడు, నిత్య జీవానికి వారసులుగా చేసినాడు. పాపము అనే బంధకాల నుండి, శాపం అనే బంధకాల నుండి, రోగం అనే కట్ల నుండి విడిపించి మరి తన కొరకు రాజ్య నివాసులుగా చేసుకున్నాడని ఇంతకుముందు ప్రకటన 1వ అధ్యాయంలో చదివినాం. అయితే ఇది నశింపనిది. దేవుని బిడ్డలు లేక క్రైస్తవులు రక్తమాంసం ద్వారా పుట్టినవారు కారు, దేవుని వాక్యం ద్వారా వారు జన్మించినారు. అంటే తల్లిదండ్రులు మనల్ని లోకానికి కన్నారు, పెంచినారు, తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినావో ఆ రక్షణ తల్లిదండ్రుల వల్ల కలిగింది కాదు. అందుకే నీవు రక్తమాంసల ద్వారా జన్మనెత్తినావు, కానీ ఆత్మీయ పుట్టుక నీకు దేవుని వాక్యం ద్వారా కలిగింది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు నశించదు. పేతురు అంటాడు, ఇదిగో మరి సర్వ శరీరులు గడ్డి వంటి వారు, ఇక్కడే ఉంది కింద, ఇంకా మీరు అక్షయ బీజం నుండి మరి జన్మించిన వారు. ఆ మాట నేను చదువుతాను. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించుడు. ప్రేమ చాలా పవిత్రమైంది, ప్రేమ చాలా శక్తివంతమైంది. ప్రేమ ద్వారా మనము జరిగించుకొని కొన్ని కార్యాలు ప్రపంచంలో ఉండదు. అందుకే గాడ్ ఈజ్ లవ్. యేసుక్రీస్తు కూడా తన ప్రేమను ప్రకటించినాడు. సిలువ మీద ఒక శాపగ్రస్తునిగా వేలాడినాడు అంటే అదొక ప్రేమ ప్రకటన అన్నమాట. దట్ హీ లవ్స్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్. అది నిరంతరం ఉండే ప్రేమ. ఇప్పుడు మానవ ప్రేమలు చాలా షరతుతో కూడింది కదా. ఏదైనా నీ దగ్గర ఉంటే వాళ్ళు ప్రేమిస్తారు, నువ్వు అందంగా ఉంటే ప్రేమిస్తారు, నీకు స్థానమానాలు ఉంటే ప్రేమిస్తారు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే ప్రేమిస్తారు, నువ్వు అన్ని పనులు చేస్తుంటే కూడా ప్రేమ చూపెడతారు. కానీ అది షరతుతో కూడింది, కండిషనల్ లవ్. బట్ జీసస్ షోడ్ అన్కండిషనల్ లవ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ఇట్స్ అ పర్మనెంట్ లవ్. షరతు లేని ప్రేమ, నిత్యమైన ప్రేమ. నిత్యమైన ప్రేమ అనుభవించినారా అని మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. నన్ను నేను అడుక్కున్నాను, నిత్యమైన ప్రేమ ఎక్కడ ఉంటుంది? తల్లిదండ్రులు చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తారు. ఇప్పుడు నాకు తల్లి తండ్రి ప్రభు దగ్గర వెళ్ళిపోయినారు. ఇంకా ఎవరిది నిత్యమైన ప్రేమ? అంతవరకు ఉన్న ప్రేమ కేవలం క్రీస్తుదే. అంతంత మాత్రమే ఉంటుంది మనుషుల ప్రేమ.
ప్రేమ చల్లారిపోతుంది. కొన్ని రోజుల మురిపెం చాలుంటుంది, తర్వాత ఇట్ బికమ్స్ కూల్. అలాగా దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ వాడబారనిది, నిత్యం ఉండేది, మనతో ఎల్లకాలము మరి తోడుండేది యేసు ప్రేమ. అంటే దానికి అంతం లేదు. మనము క్షయబీజం నుండి పుట్టిన వారం కాము, మనము శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి, అక్షయం అంటే క్షయము కానిది, నశింపనిది, అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను నిక్కటంగాను ప్రేమించుడి అని అంటున్నాను. అంటే నువ్వు ప్రేమ పొందుకున్నావు కదా దేవుని దగ్గర, పాపివి, అయోగ్యునివి, నీచ స్థితిలో పాపంలో ఉన్న నిన్ను యేసుప్రభు ఎంత ప్రేమించినాడు, విలువైన తన రక్తాన్ని ధారపోసినాడు. కాబట్టి సంఘంలో ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒక విశ్వాసి మరియు ఒక విశ్వాసికి దేవుని ప్రేమ బంధం ఉండాలి. దేర్ షుడ్ బి యూనిటీ అండ్ లవ్ ఇన్ ద చర్చ్. సంఘం అంటే క్రీస్తు శరీరం. మరి మనమందరం అవయవంగా ఉన్నాము, మనందరిలో ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, సిలువ ప్రేమ ప్రదర్శించాలి అని అంటున్నాడు. ఎందుకంటే ఇది నశింపనిది, ఇది అక్షయమైనది. అందుకే యెషయా ప్రవక్త 40వ అధ్యాయంలో చెప్పిన మాటను ఎత్తిపట్టి పేతురు మరొకసారి ప్రస్తావిస్తున్నాడు. సర్వ శరీరులు 24వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ ఉండును. హల్లెలూయా. ఎల్లప్పుడు ఉండేది మనం ఎన్నుకోవాలి. ఈరోజు ఉండి రేపు ఉండండి మనకెందుకు? మనం నిత్య జీవులం కదా, మనకు మరణము ద్వారా నిత్య జీవానికి వెళ్ళిపోతున్నాము. ఫర్ ఎటర్నిటీ విల్ విత్ జీసస్, అది మన విశ్వాసం. కాబట్టి తాత్కాలికమైనవి, కొద్దిగా నీకు రంగురంగులుగా కనబడేది రమ్యమైనవి కాకుండా నీవెప్పుడు కూడా మరి ఎండిపోయేవి రాలిపోయేవి కాకుండా శాశ్వతంగా ఉండి ప్రభువును లేక వాక్యాన్ని, వాక్యం అంటేనే దేవుడు కదా, వాక్యాన్ని నీవు హత్తుకోవాలి అని ఇక్కడ పేతురు పత్రికలో చెప్తున్నాడు. అంటే నీకు లభించిన విమోచన, యేసుక్రీస్తు చూపిన శాశ్వతమైన ప్రేమ, యేసుక్రీస్తు ద్వారా శాశ్వతమైన దేవుని వాక్యము, ఇవేవిటికి కూడా ఎక్స్పైరీ డేట్ లేదన్నమాట. ఇప్పుడు పోయి మెడికల్ షాప్లో పోతే వాడు మందు ఇస్తాడు, నువ్వు రాసింది ప్రిస్క్రిప్షన్ చదివి నువ్వు మందు కొనుగోలు చేసుకొని కింద మీద తిప్పి చూస్తావు. ఎందుకంటే ఈ మందు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందని. ఎక్స్పైర్ అయింది ఒకవేళ నువ్వు మరి అది ఆ మందు తీసుకుంటే తప్పకుండా ప్రమాదం కదా. అందుకే ఎక్కడైనా షాప్కి పోయినా మరి పెద్ద పెద్ద మార్కెట్స్ పోయినా ఏది కొన్నా కానీ ఫస్ట్ యూ విల్ సీ ఎక్స్పైరీ, ఎంత మట్టుకుంటుంది ఇది, వాట్ ఈస్ ఎక్స్పైరీ డేట్. కాస్మెటిక్స్ కొంటాం, అప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ ఏంటి, పాతబడిన లోషన్స్ మరి రుద్దుకుంటే ముఖం పాడవుతుంది అంటే మనకు ఒకలాంటి అలర్ట్నెస్ ఉంటుంది. ఇట్ విల్ బి ఎక్స్పైర్డ్. కొన్నిసార్లు మనం షెల్ఫ్స్ అన్నీ చదివినప్పుడు బోలెడు దొరుకుతాయి, ఎక్స్పైర్ అయిపోయింది, అవన్నీ తీసి చెత్తబొట్లు వేసేస్తాం. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్స్పైర్స్. అందుకే నేత్రాశ, జీవపు డంబము, లోకాశలు, శరీర ఇచ్చలు, ఇవన్నీ కూడా ఏమవుతుందంట, గతించిపోతుంది, ఎక్స్పైరీ డేట్ ఉంది దానికి. కానీ దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవునికి స్తోత్రం. నిరంతరం నిలిచేది దేవుని వాక్యం, నిరంతరం నిలిచేది దేవుని చిత్తం జరిగించేవాడు, నిరంతరం నిలిచేది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని కార్యాలు చెప్పాను మీకు? ఒకటి, మీరు స్వాతంత్రమునకు పిలువబడిన వారు, దాస్యం అనే కాడి క్రింద మీరు తిరిగి చిక్కుకోకూడదు. రెండవది, మనము మరి జీసస్ టెస్టిఫైస్ ఆన్ అవర్ బిహాఫ్ దట్ వీఆర్ క్లియర్డ్ ఆఫ్ ఆల్ అవర్ డెట్స్ దట్ ఈస్ సిన్ అని ప్రకటన గ్రంథం 1:5 నుండి చదివినాం. అంటే సంపూర్ణంగా మనల్ని విమోచించినాడు. మూడోది, నీవు యేసు యొక్క రక్తం ద్వారా కప్పబడుతున్నావు. ఎలాగ ఇశ్రాయేలు ప్రజలు సంహారకుని చేతి నుండి విడిపింపబడినారు, అలాగూ పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తం, క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా నీకు కాపుదల కలుగుతుందని. నాలుగవది, మనకు దేవుడు అనుగ్రహించిన ఈ విముక్తి లేక విమోచన
నశింపనిది, అది ఎన్నటెన్నటికీ ఉన్నది అని 4వ కార్యము మీకు అర్థం చేసినాను. 5వ చూడండి, నీవు ప్రభు వల్లను సమీపించినప్పుడు యేసుక్రీస్తు చూపిన త్యాగం, ప్రేమ, బలియాగం ఇవన్నీ కూడా నీకు గుర్తు తెచ్చుకుంటున్నావు. అంటే యేసు చిందించిన రక్తం ద్వారానే ప్రభు బల్లలో నువ్వు సమీపిస్తున్నావు. ఒకవేళ యేసు తన రక్తాన్ని చిందించలేదంటే ప్రభు బల్లకి ఏం అర్థం లేదు. ప్రభు అంటాడు, ఇది నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయండి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. సిలువలో నేను చిందించిన రక్తాన్ని, ఆ రక్తం యొక్క శక్తిని ధ్యానించండి. నా ప్రాణాన్ని మీ కొరకు ధారపోసినాను. శరీరం అనే రొట్టె మీరు భుజించినప్పుడు యేసు రక్తము మరి మీరు త్రాగినప్పుడు మీరు సిలువలో పాల్గొంటున్నారు, యేసు ప్రభు యొక్క శ్రమల్లో మీరు పాల్గొంటున్నారు. అది మీకు గొప్ప శక్తి కదా. ఇలాగో ప్రభు బలలో పాల్గొనడానికి యేసు క్రీస్తు చిందించిన రక్తమే కారణం. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంటే యేసు క్రీస్తు చిందించిన రక్తం, ద బ్లడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఇన్ని ప్రసంగాలు రక్తం గురించి చేస్తున్నాను. యేసు రక్తం చాలా అమూల్యమైంది, విలువైంది. అయితే యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారానే నీవు ప్రభు బలను సమీపిస్తున్నావు, పాలు పొందుతున్నావు. ఇది రక్త నిబంధన, నూతన నిబంధన. ఈ నిబంధనకు మనం కట్టబడి ఉన్నాం. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం గురించి 30 ఆశీర్వాదాలు చెప్పాలనుకున్నాను. మరి ఇప్పటి వరకు 15 చెప్పినాను, ఇంకా 15 ఉన్నాయి. ఆ రోజు చూడండి, యేసుక్రీస్తు సిలువలో రక్తము చిందించిన ద్వారానే నీవు యు బికేమ్ వెరీ క్లోజ్ టు గాడ్, వెరీ క్లోజ్ టు గాడ్. చాలా సమీపం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నన్ను అడిగితే దే ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. లేకుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏదో కాలయాపనకు టీవీ ముందు కూర్చోవచ్చు, ఒక సినిమా థియేటర్కి వెళ్ళొచ్చు, లేక బంధువులను దర్శించి ఒక పార్టీ పెట్టుకోవచ్చు కదా. కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఐ డేర్ సే దట్ దే ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. హల్లెలూయా. అంటే దూరస్థులమైన మనకు ఈ యేసుక్రీస్తు రక్తం ద్వారా చాలా సమీపస్తులుగా మారినామని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మీరు చదివితే తెలుస్తుంది. మరి ప్రభువుకు చాలా యూ బికేమ్ వెరీ క్లోజ్ అంటాం కదా, వీఆర్ వెరీ క్లోజ్ పీపుల్. అసలు మా మధ్య ఏం అడ్డు ఏం లేదండి, మా మధ్యలో ఏ రహస్యం ఉండదు. ఇలా చెప్పడం మనం వింటాం. వీఆర్ వెరీ క్లోజ్ అండి, నథింగ్ ఇన్ బిట్వీన్ అస్, వీఆర్ వన్. అలాగే యూ బికేమ్ వన్ విత్ జీసస్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అది చదివి మీకు వినిపించాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఏంటిది అర్థమైందా? ఇది అర్థం కావాలంటే మరొక ప్రసంగం చేయాలి. అంటే ఇశ్రాయేలు ప్రజలు అన్యులు వేరువేరుగానే ఉండినారు. అన్యులు నిజమైన దేవుని ఎరగని వారు, కానీ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు. మరి వీరు ఎరగని వారిని క్రీస్తు తన రక్తం చేత, అంటే అన్యజనులు కూడా ఈ రక్షణ మార్గంలో వచ్చినారు, వారు కూడా ప్రభువుని అంగీకరించినారు. మరి యూదులు మాత్రమే కాదు, యూదులు దేవుని యొక్క స్వకీయ సంపాద్యమైన ఆయన నిరాకరించినారు. కానీ తన్నెందరు అంగీకరించడో వారు యూదులైనా కానీ అన్యులైనా కానీ దేవుని కుమారులకు కూడా ఆయన అధికారం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. సచ్ ఎన్ ఇంపార్షియల్ గాడ్. యూదుడవైనా, నువ్వు అన్యుడవైనా, గ్రీసు దేశస్థుడవైనా, హెల్లేనియుడవైనా, నీవు స్త్రీ అయినా, నువ్వు పురుషుడవైనా, యేసుక్రీస్తు రక్తం ద్వారా మరి మీరు ఏకమైపోయినారు, దేవునికి సమీపస్తులైనారు. ముందు మీరు దూరస్తులు, మీ మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు, దూరం ఉన్నారు. కానీ క్రీస్తు తన ప్రేమను తన రక్తము చిందించడం ద్వారా ప్రదర్శించినాడు. అందరినీ ఉభయులను ఏకము చేసినాడు. అందుకే క్రీస్తునందున్న వారికి ప్రేమ ఉంటుంది. యేసును అంగీకరించని వారి మీద ప్రేమ, ఆ ప్రభు ప్రేమ. అయ్యో వాళ్ళు కూడా ప్రభుని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది,
నాకు తెలిసిన ఈ సత్యాన్ని వారికి చెప్తాను, ఒక పుస్తకం ఇస్తాను, ఆహ్వానిస్తాను. ఇంత గొప్ప రక్షణను ఎలాగో నిర్లక్ష్యం చేస్తారు? అది నీలో నుండి పనిచేసేది దేవునాత్మ. లేకుంటే దేవునాత్మ లేకుంటే నీకెందుకు ప్రేమ వస్తుంది ఇతరుల మీద? నేనైతే పరలోకం పోతాను, వాళ్ళు ఎక్కడన్నా పోని, నరకపాలు కానీ అని అనుకుంటావు. కానీ ఆ ప్రేమ నీలో మండుతుంది, యేసు ప్రేమ నీలో మండుతుంది. నువ్వెలాగో సమీపంగా దేవునుకున్నావో వారు కూడా సమీపస్తులు కావాలని ఒక మంచి స్వార్థం లేని కోరిక. అది సిలువ రక్తం ద్వారా సంభవించిందని, అదే ఆ రక్త బంధం. వీఆర్ కనెక్టెడ్ బై బ్లడ్ అంటారు కదా, మేము రక్త సంబంధులం అండి అని అంటారు. అయితే నీవు ప్రభు బల్లలో పాలు పొందడం ఒక ఎత్తు, తర్వాత నువ్వు ప్రభువుకు సమీపంగా ఉండడం, అనేకులను సమీపస్తులుగా చేయడం మరొక ఎత్తు. 7వ చూడండి, మనము పాపులము, మనము పాపం చేసి మరణము కావలసిన వారం, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము మన కొరకు చిందింపబడిన మూలాన మనము పాపులము అనే పేరు కొట్టివేయబడింది, మనము పరిశుద్ధపరచబడినాము. ఆ మాట నేను చదువుతున్నాను. 2 Corinthians 5:20 and 21. 2 కొరింథీ 5వ అధ్యాయం 20-21. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. చూడండి, హిజ్ లాంగింగ్ ఫర్ లాస్ట్ సోల్స్. పౌలు భక్తుడు ఎంత ఆశిస్తున్నాడు? మీరంటే అన్యులు అన్నమాట. దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము, దేవునితో సమాధానం పడడానికి క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. దేవునితో మీరు సమాధాన పడాలి అంటే అర్థం ఏంటి? మీలో ఉన్న పాపము పరిహరింపబడాలి, మీరు క్రీస్తు ఇచ్చిన రక్షణ మార్గంలోకి రావాలి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం. ఇది మీకు తెలిసిన వాక్యమే. హీ వాజ్ మేడ్ సిన్, హీ వాజ్ సిన్లెస్. ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ దోషం లేదు, ఏ కళంకం లేదు, ఏ మచ్చ లేదు, ఏ ముడత లేదు, ఏ డాగు లేదు, ఏ కళంకం లేదు. ఆయన సిలువలో నీవు పొందాల్సిన శిక్షను ప్రభువు పొందినాడు. నీవు మరణం కావలసిన చోట ప్రభువు నీ కొరకు మరణమైనాడు. ఆ పాప రుణాన్ని ఆయన తొలగించినాడు. అది యేసుక్రీస్తు రక్తం ద్వారా జరిగిన కార్యం. 2 కొరింథీ 5:21. తర్వాత 8వ చూడండి, ఇంకా 3 నేను చెప్పి ముగిస్తాను. అంటే ఈ కృపా ద్వారా, అంటే కేవలం రక్షణ దేనివల్ల కలుగుతుంది అంటే మనం దీని కొరకు ఏమి చెల్లించినాము? ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగితే, వాట్ డిడ్ యూ పే ఫర్ ద సాల్వేషన్ యూ ఎంజాయింగ్ నౌ? అబ్సల్యూట్లీ నథింగ్. నువ్వేమి బంగారం ఇవ్వలేదు, వెలగల రాళ్ళు కానీ వెండి కానీ, లేక నీ శరీరంలో అవయవాలు కానుకగా అర్పించలేదు, నువ్వు నిప్పు మీద నడవలేదు, నీళ్లలో మునిగి తేలలేదు, కత్తుల మీద సాను చేయలేదు, అగ్నిలో నడుచుకుంటూ వెళ్ళలేదు. ఇతర మార్గాల్లో ఇంత ప్రయాసం ఉంది. కానీ ఎఫెసీ 2:8 ఉంది, మీరు ఉచితముగా కేవలము ప్రభు యొక్క కృప ద్వారానే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది దేవుని వరము. దేవుని స్తోత్రం. యు హావ్ గెయిన్ ద అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. అంటే ఈ యేసు తన ప్రశస్తమైన రక్తము సిలువలో చిందింపబడినందున ఆ రక్త ప్రోక్షణ ద్వారా నీకు దేవుని వరమైన కృపను లభించింది. దేవుని వరం అది. రక్షణ అంటే దేవుని ఉచితమైన కృప ద్వారా నీకు లభించింది. అన్మెరిటెడ్ ఫేవర్. నువ్వేం చేయలేదు, దాని కొరకు ఏం పెట్టుబడి చేయలేదు. ఒకటే, నువ్వు పాపాలు ఒప్పుకున్నావు, నీకు ఒక రక్షకుడు కావాలని ఆశించినావు, పాపాలన్నీ తొలగిపోయి నేను పరిశుద్ధుని కావాలని కోరుకున్నావు, యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించినావు, హృదయంలో ప్రదర్శించుకున్నావు, నోటి ద్వారా ఒప్పుకున్నావు, నువ్వు రక్షింపబడినావు. ఒక కాసు కూడా చెల్లించలేదు. నువ్వు దశంభాగాలు ఏమంటేనే 100 సార్లు ఆలోచిస్తారు. కానుకలు తెచ్చి దేవునికి అర్పించండి, సేవలు జరగాలంటే కూడా మరి చెయ్యి చాపరు చాలామంది. కానీ ఇంకా నువ్వు దేమైనా పెట్టుబడి చేయాలి నీ రక్షణ కొరకంటే, ఐ డోంట్ థింక్ ఎనీవన్ విల్ హ్యావ్ దిస్. ఇది ఉచితం. ఈ ఉచితం దేవుని కృపా ద్వారా జరిగింది, దేవుని వరం ఇది. అంటే యూ హ్యావ్ గెయిన్ దిస్ అన్మెరిటెడ్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్. ఇది నువ్వు ఆర్జించింది కాదు, నువ్వు ప్రయాసపడింది కాదు. కానీ ఇంత కృపా సమృద్ధి నీకు యేసు రక్తం ద్వారా లభించింది. ఇది ఎఫెసీ 1:7 ఉంది, రాసుకొని మీరు ఇంటి దగ్గర వెళ్ళి ధ్యానించండి. అబండెన్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, అన్మెరిటెడ్ ఫేవర్. విస్తారమైన దేవుని కృపలో నువ్వు తేలి ఆడుతున్నావు, కృపా కంచెలో నువ్వు భద్రంగా ఉన్నావు.
కృప ద్వారా నీకు రక్షణ, కృప ద్వారా నీకు కాపుదల, కృప ద్వారా నీకు ఆశీర్వాదాలు. కృప కృప కృప. ఎన్నిసార్లు పౌలు భక్తుడు ఒక్కడించి చెప్తూ ఉంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప అంటున్నాడు. అంటే ఇది చాలా గొప్ప ఆశీర్వాదం యేసు రక్తము చిందించడం ద్వారా. 9వది కొలస్సీ 2:15. మీరు చక్కగా చదవండి, రాసుకొని ఇంటికాడ. కొలస్సీ 2:15. అంటే ఈ రోమీలు రోమా ప్రభుత్వం కిందనే ఉంటున్నారు కదా యూదులు, ఇశ్రాయేలు జనాంగం. రోమీలకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే వారు రోమీలు విజయం పొందినప్పుడు ఓడిపోయిన శత్రువులను వారు బహాటంగా వేడుకకు మరి తెచ్చి అవమానిస్తారు. డిఫీటెడ్ ఎనిమీస్ అంటే శత్రువులతో పోరాడినప్పుడు వారికి ఒకవేళ ఎదురాడే వారికి విజయం రాకుంటే రోమీయుల అలవాటు ఏంటంటే ఆ ఓడిపోయిన వాళ్ళని తెచ్చి వాళ్ళని అవమానిస్తారు, తర్వాత బహాటంగా వాళ్ళని హింసిస్తారు కూడా. ఇది దృష్టిలో ఉంచుకొని పౌలు భక్తుడు అంటున్నాడు కొలస్సీ 2:15లో చాలా విలువైన మాటలు ఉన్నాయి. అంధకార శక్తులను దేవుడు తన కుమారుని రక్తం ద్వారా నశింపజేసి మరి విరోధి అయిన అపవాదిని వాని అనుచరులను బహాటంగా వేడుకకు కనపరిచినాడు. అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే నీవు సొంతగా నీ శత్రువుతో పోరాడలేవు, నీకు దేవుని సహాయం కావాలి. పాపంతో పోరాడాలన్నా దేవుని సహాయం కావాలి. దేవుని కృప లభించిన వారు పాపంలో పడలేకుండా వారు తాము భద్రం చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఏ శత్రువుతో నువ్వు దినమంతా పోరాడుతున్నావు? శరీరాశలు, శరీర ఇచ్ఛలు, సాతానుడు, లోకము, లోకాశలు, నేత్రాశ, జీవపు డంబము, ఇవెప్పుడు కూడా నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే నీకు విజయం ఎలాగ రావాలి? నువ్వు ఎలాగ సాతాను ప్రేరేపిస్తున్న సాతాను అణగద్రొక్కి దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే యేసు రక్తం ద్వారానే ఇది సాధ్యం. మరి శత్రు రాజ్యాన్ని కూలగొట్టడానికి, దేవుని రాజ్యాన్ని నెలకొల్పడానికి, శత్రువుకు బానిస కాకుండా దేవుని కుటుంబంలో అధికారం గలవానిగా, అంటే శత్రువైన సాతాను సైతం యేసు రక్తం ద్వారా అణగగొట్టడానికి కూడా శక్తి నీకు యేసు ప్రభు చిందించిన రక్తం ద్వారా లభిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ విధంగా ఎల్లప్పుడూ నేరారోపణ దేవుని ప్రజల మీద చేయివాడు పడద్రోయబడినాడు అని మనం ప్రకటన 12:10 నుండి 2 వచనాల్లో మీకు అర్థమవుతుంది. చివరిగా మరి రోమీలకు రాసిన పత్రిక 8:1 ఉంది. అదేంటంటే నీవు రక్షింపబడిన తరువాత నీకు శిక్షావిధి లేదు. యేసు క్రీస్తునందున్న వానికి ఏ శిక్షావిధి లేదు. ఇది చాలా సంతోషమైన వార్త. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియో లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. పాప మరణముల నియమము నుండి నీవు విడిపింపబడినావు. ఎప్పుడైతే నువ్వు పాపములు క్షమింపబడింది యేసు రక్తం ద్వారా, యు గాట్ రిడీమ్డ్, రిడెంప్షన్ అంటారు. విమోచన క్రయదానంగా యేసు తన రక్తమునిచ్చి నిన్ను తన స్వాస్థ్యంగా చేర్చుకున్నాడు. నువ్వు దేవుని కుటుంబంలో జన్మించినావు. ఇక హక్కుదారుడవే. తండ్రికున్నవన్నిటి మీద నీకు హక్కు. ఆ క్రొత్త నిబంధన ద్వారా యు గాట్ an agreement with God that what all he possesses will become yours. అంటే దేవుని ఇంటిలో నువ్వు పుట్టినావు, దేవుని పిల్లవగుటకు అధికారం పొందుకున్నావు అని యోహాను 1:12 ఉన్నట్లు. రక్షణ లేనప్పుడు నువ్వు బయట ఉన్నావు, దాసునిగా ఉన్నావు, పాపానికి బానిసగా ఉన్నావు, దేవునితో నువ్వు సమీపమైన సంబంధం లేదు. కానీ రక్షింపబడిన తర్వాత దేవుని కుటుంబంలో ఒక సభ్యుడమైపోయినావు. చూడండి, మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ హ్యావ్ ఎ రైట్ టు ఎవ్రీథింగ్ దట్ ద ఫ్యామిలీ ఓన్స్. తండ్రికి ఉన్నదంతా కూడా హక్కుదారి కుమారుడు. కనుక ఇది కూడా సిలువ రక్తం ద్వారా జరిగిందని మనం గమనించాలి. అంటే ఈ వరాలన్నీ కూడా విమోచన ఒక వరము, పాప క్షమాపణ ఒక వరము, జ్ఞాన వివేకము గల ఆత్మ ఒక వరము. ఇది రక్షింపబడిన వారికే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు, అన్యులకు ఉండదు. యేసుక్రీస్తును అంగీకరించి యేసు రక్తమందు విమోచింపబడిన వారికి మరి ఎన్నెన్ని ఆశీర్వాదాలు. మీ కన్నులు మరి దేవుడు తెరుస్తాడు తప్పకుండా, అద్భుతమైన ఆశీర్వాదాలు. బికాజ్ యు ఆర్ పర్చేస్డ్ విత్ ద
బ్లడ్ ఆఫ్ జీసస్. యు ఆర్ రిడీమ్డ్ విత్ హిస్ బ్లడ్. నీకు ఆత్మను సంచకరువుగా ఇస్తాడు. నీ మీద పరిశుద్ధాత్మనే ముద్రను వేస్తాడు. సాతానుడు ముట్టకుండా రక్తం చేత తాను పొదుగుతాడు, కప్పుతాడు. ఎందుకంటే ఇన్ని వరాలు ఇచ్చినాడు నీకు. విమోచనం ఒక వరం అయితే మరి జ్ఞాన వివేకం గల ఆత్మనిస్తాడు. అలాగే పాప క్షమాపణ నీకు లభించింది. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఏ శిక్షావిధి లేదని పాపం చేయమనడం లేదు. అంటే నువ్వు ఒక్కసారి యేసు ప్రభువుని అంగీకరించి రక్షకుడుగా స్వీకరించిన తర్వాత నీ లోటుపాట్లన్నీ కూడా ఆయన దగ్గరకు తీసుకొని రావాలి. క్షమాపణ నీకు దొరుకుతుంది. నీకు చేసిన నిత్య జీవము సంపాదించుకున్నావు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. తర్వాత నీవు ఒకవేళ ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తే పాపము తగిన శిక్ష ఈ భూమి మీద నువ్వు అనుభవిస్తావు. కానీ క్రీస్తులో నీకు విస్తారమైన సమృద్ధి అయిన కృప లభిస్తుంది. కృప పొందుటకు నువ్వు ధైర్యంగా సింహాసనం ఎందుకు వెళ్ళి, అది సింహాసనం కాదు, అది కృపాసనం. కృపాసనం దగ్గర వెళ్ళి నీవు నీ బాధ, నీ దుఃఖము నీవు ప్రభువుకు తెలియజేస్తే వెంటనే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదుకుంటాడు, నిన్ను కాపాడుతాడు, నీకు సమాధానం ఇస్తాడు. దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలను గుర్తు తీసుకొస్తాడు. తిరిగి పరిణామం తిరిగి లేసిస్తావు. అంటే అలాగే పాపంలో ఉండవు, నీవు శిక్షను తప్పించుకుంటావు. ఇది గొప్ప కృపావరము, ఇది గొప్ప భాగ్యము. యేసు రక్తం ద్వారా మనకు కలిగిన గొప్ప, నేను చెప్పాలంటే గొప్ప దీవెన, అది గ్రేట్ బ్లెస్సింగ్. సి వి ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనమందరం దేవుని పిల్లలం, దేవుని ఇంటిలో జన్మించినాము. రక్షణ ద్వారా అబ్బా తండ్రి అని దేవునికి మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. యేసు నామంలో దాన్ని వేడుకుంటున్నాం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అంటున్నావు. అంటే ఓన్లీ త్రూ జీసస్ యూ హ్యావ్ ద యాక్సెస్ టు ద హెవెన్లీ హోలీ ఫాదర్. అయితే కుటుంబంలో ఉన్న వారిని మనం ఎప్పుడు కూడా వెలివేయం. వాడు తప్పు చేసినా వానికి బుద్ధి చెప్తాం, వానికి సలహాలు ఇస్తాం. ఒక తండ్రి ఎప్పుడు కూడా తన పిల్లలను పోగొట్టుకోవడానికి ఇష్టపడాడు. వాళ్ళు బాగా కావాలి. వాని రోత గుణమంతా మారాలి, వాని త్రాగుడు మారాలి, వ్యభిచారం మారాలి. హౌ మచ్ ఏ ఫాదర్ స్ట్రగుల్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. హీ డజంట్ వాంట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ టు పెరిష్. అందుకే వాక్యంలో మీరు చూస్తారు కదా, మనుషులు ఒక్కరు కూడా నశించడం దేవుని చిత్తము కాదు. ఎందుకంటే వారు దేవుని కుటుంబంలో జన్మించినారు కాబట్టి దేవుడు శిక్షిస్తాడు, గద్దిస్తాడు, ఒక రోగం కలుగజేస్తాడు, వానికి మారుమనసు వచ్చేలాగా చేస్తాడు. తిరిగి వాడు తండ్రితో సంబంధం కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. రిస్టోరింగ్ ద రిలేషన్షిప్. అది యేసుప్రభు ఉపమాన రూపంగా లూకా సువార్త 15లో చెప్పినాడు తప్పిపోయిన కుమారుని గురించి. ఇద్దరు ఉన్నారు, ఒకడు పోతే పోని వాడు రూట్లో వెళ్ళిపోయినాడు అని అనుకోలేదు తండ్రి. పాపం ప్రతిరోజు కనిపెట్టినాడు, ఎప్పుడు తిరిగి వస్తాడు నా కుమారుడు, ఎప్పుడు నేను ఆ కుమారుని సుఖ సంతోషాలు చూడాలి, వాడు ఎక్కడున్నాడు, వాడు ఏం తింటున్నాడు, ఎక్కడ చనిపోయినాడా, వాడు మళ్ళా వస్తాడా అని ఎదురు చూపు. అది ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ ది హెవెన్లీ ఫాదర్ వెయిటింగ్ ఫర్ ద పర్సన్ హూ ఈజ్ డిజోబేయింగ్. అంటే ఎప్పుడు కూడా కాచుకొని ఉంటాడు. అయ్యో వీడు రక్షింపబడినాడు, 10 సంవత్సరాలు బాగానే ఉన్నాడు, మళ్ళా సాతాను ప్రేరణ చేత వాడు సాతాను చేత ఈడవబడినాడు, ఇప్పుడు పాపంలో ఉన్నాడు. పాపంలో ఉంటే మరి నాకు తెలిసినంత మటు, వాక్యం తెలిసినంత మటు దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయనంటే తప్పకుండా 2 దెబ్బలు పెట్టైనా, వారికి ఏదైనా ఇబ్బంది కలిగించైనా తిరిగి ప్రేమగల తండ్రి దగ్గరకు వచ్చి పాదాల మీద పడి క్షమాపణ పొందడానికి ఆ యేసు రక్తం అంత విలువైందనమాట, వదిలిపెట్టదనమాట. వాడిని రక్షింపబడినాక వాడు దౌర్భాగ్య స్థితికి, నీచ స్థితికి, పాపంలో సాతానుడు ఎంత ప్రయత్నించినా వాడు అక్కడ నాశనం కాకుండా తిరిగి దేవుని మార్గంలో రాగలడు. అందుకే మనం విశ్వాసులుగా ఒకరినొకరు పురికొల్పాలి. ఎవరన్నా వెనకబడుతుంటే వారిని ముందుకు తీసుకొని రావాలి, వారికి ప్రార్థన చేయాలి. అందుకే మరి కాలము చాలా సమీపమైంది కాబట్టి మీరు సమాజంగా కూడుకోవడం కూడా మానకూడదు. కొందరు విశ్వాసులు మానుకుంటారు ఆలయంకు రాకుండా. అట్టి వారిని దర్శించి తిరిగి వారిని దేవుని మందలో చేర్చడం మన పని, విశ్వాసుల పని. దేవునికి చాలా ఇష్టమైన పని అది. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి కూడా లేదు. అంటే వాడు ఒకవేళ పాపం చేస్తే దాని ప్రతిఫలం భూమి మీద అనుభవిస్తాడు. కానీ వారి ఆత్మ మరి గురించున్న నిర్ణయం దేవుడే తీసుకుంటాడు.
అని అర్థం. హీ విల్ డెఫినెట్లీ ఎస్కేప్ ద హెల్ ఫైర్, బికాస్ గాడ్ లవ్స్ హిస్ చిల్డ్రన్. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? వాడు దుర్బీజుడైతే తండ్రి మరి తన తలంపుల్లోకి తీసుకోడేమో, కానీ వాడు దేవుని కుటుంబంలో పుట్టిన తర్వాత వాడు వెనకాడితే తప్పకుండా శిక్ష ఉంటుంది, గద్దింపు ఉంటుంది. తిరిగి వాడు పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి పొందుకునేవారు. ఎందుకంటే వాడు నిత్యరాజ్యానికి వెళ్ళాలి కదా. వాడు ఒకసారి రక్షింపబడినప్పుడు నిత్య జీవం కదా రక్షింపబడిన వారికి. తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుకోవాలి కదా. కనుక అది ఆ జ్ఞానం మనకు కావాలి. అదే జ్ఞాన వివేకం గల ఆత్మ, విమోచన, పాప క్షమాపణ, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు లభిస్తుంది. క్రీస్తు యేసునందున్న మనకు ఏ శిక్షా విధి లేదు. అంత హత్తుకొని ఉండాలి దేవునికి, పాపం చేయలేవు. అయితే 10 కార్యాలు ఒకసారి నేను చదివి, నేను చెప్పాను 30 కార్యాలు చెప్తాను. 30 బ్లెస్సింగ్స్ ఆఫ్ ద క్రాస్, బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం గురించి 30 వివరాలు ఇస్తాను. 30 చూడకుండా చెప్పేవారికి తప్పకుండా రేపటి రోజు మరి మిగిలిన 10 చెప్పిన తర్వాత 30 ఏకధాటిగా చెప్పిన వారికి ఒక ప్రైజ్ ఉందని తెలియజేసినాను ఉదయకాలం. మొదటిది, నువ్వు దాస్యం అనే కాడి క్రింద నుండి విడిపింపబడి స్వాతంత్రం పొందుకున్నావు యేసు రక్తం ద్వారా. రెండవది, యేసుక్రీస్తే నీ పక్షాన ఉండి సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు నీ రుణాలన్నీ కూడా తొలగిపోయిందని. యు బికేమ్ క్లియర్ ఆఫ్ ఆల్ యువర్ డెట్స్, సిన్ఫుల్ డెట్స్. మూడవది, నీకు క్రీస్తు రక్తపు కాపుదల ఉంది, అది రక్తం ద్వారా లభించిన ఆశీర్వాదం. నాలుగవది, నీకు అనుగ్రహింపబడిన ఈ రక్షణ నశింపదు, నాశనము లేని విమోచన నీ కొరకు ప్రభు తన రక్తం ద్వారా సిద్ధపాటు చేసినాడు. ఐదవది, యేసు ప్రభు బలియాగం లేక త్యాగం ద్వారా ఆ రక్తం చిందింపబడిన కారణాన్ని బట్టి నువ్వు ప్రభు బలను సమీపిస్తున్నావు, లేకుంటే నువ్వు దూరం ఉంటావు ప్రభు బలకు. పాస్టర్స్ చెప్తూ ఉంటారు, మీరు రక్షింపబడి మారు మనసు పొంది బాప్తీసం పొందితే కానీ ఈ ప్రభు బలలో మీరు చేతులు వేయొద్దు. అంటే నీకు ఆ అధికారాన్ని ప్రభు తన రక్తము కార్చడం ద్వారానే అనుగ్రహించబడిందని గమనించాలి. ఆరవది, నువ్వు దేవునికి సమీపంగా వస్తున్నావు యేసు రక్తం ద్వారా. ఎంతో దూరంగా ఉండినావు, యేసు తన రక్తం ద్వారా నేను చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు. ఈ యాక్సెప్టెడ్ యూ యాజ్ హిజ్ ఓన్ చైల్డ్, అదనమాట. తర్వాత ఏడవది, ఆయన మన కోసమే పాపముగా మారినాడు అని మనల్ని పరిశుద్ధపరచడానికి, అది కూడా తన రక్తం ద్వారా లభించిన ఆశీర్వాదం అని జ్ఞాపకం చేసినాను. తర్వాత ఎనిమిదవది, యు గెయిన్డ్ అన్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకు కృపా సమృద్ధి కలిగింది. కృప అంటే మనము నీతి కార్యాలు చేసినందుకు కాకుండా ఉచితముగా దేవుని కృప మహదైశ్వర్యము. దీని గురించి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మొత్తం వివరిస్తాడు పౌలు. అబ్బా, ఈ కృప గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు కలిగి ఉండాలి, ఎంతగా మీరు కృపలో ఉన్నారని. అయితే 9వది, నువ్వు సాతాను రాజ్యం నుండి విడిపింపబడి దేవుని రాజ్యంలోకి ప్రవేశం దొరికింది. నువ్వు జయించినావు సాతాను యేసు రక్తం ద్వారా. అందుకే కొలస్సీ పత్రిక 2:15 చదవాలని మీకు జ్ఞాపకం చేసినాను. 10వది, ఐఎమ్ నో లాంగర్ కండెమ్డ్. ఒక్కసారి యేసు రక్తము ద్వారా విమోచింపబడిన తర్వాత నీకు కండెమ్నేషన్ లేక మరి నీకు అలాంటి పాపులకున్న తీర్పు లేదు. నీకు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి కూడా లేదు అన్నట్టు. పాపం చేస్తూ ఏ శిక్షావిధి లేదన్నట్టు కాదు. శరీరంతో పాపం చేసేవాడు శరీరంలోనే క్షయం అనే పంటను కోస్తాడు, వాడు అనుభవిస్తాడు. ఎందుకంటే విత్తింది కొయ్యాలి కదా. ఆ మాట కూడా మీకు చూపెట్టి నేను ముగిస్తున్నాను. గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలేషియన్స్ 6th చాప్టర్ 7వ వచనం చదువుతున్నాను. గలతీ 6:7 నుండి, మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. శరీరం అందు విత్తువాడు శరీరం నుండి క్షయమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. అందుకే పౌలు భక్తుడు, మీరు రక్తము ద్వారా కొనబడినారు, మీ దేహము ఇది దేవుని ఆలయము, ఇది పరిశుద్ధాత్మక నిలయము, మీరు మీ సొత్తు కాదు, నేను నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వారు. కాబట్టి మీరు పాపరహితులుగా ఉండాలి, పాపం జోలికి పోకూడదు. శిలువ రక్తం చేత కడిగి విమోచింపబడి మీరు వేర్పరచబడినారు, యాజకులుగా పరిశుద్ధ జనంగా
విలువైన సొత్తుగా, యాజకులుగా పిలువబడినారు, ఏర్పరచబడిన వంశముగా మిమ్మల్ని తీర్చిదిద్దినాను. తిరిగి మరి పాపపు దాస్యత్వంలోకి వెళ్ళకూడదు. సాతానుడు ఎంత ప్రేరేపించినా యేసు రక్తమే జయం అనాలి. దేవునికి స్తోత్రం. కీప్ ఆన్ రిపీటింగ్ దట్ వర్డ్. యేసు రక్తం జయం. పాపం చేయాలని నీకు తోచినా లేదు, అంత విలువైన రక్తం నా కొరకు చిందించినాడు. ఐ కెనాట్ ట్రాంపుల్ ఓవర్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. నేను బుద్ధిపూర్వకంగా ఏ పాపం చేయకూడదు. రక్తపు కంచెలో నన్ను కాపాడు ప్రభువా, నన్ను భద్రపరచు, నీ రక్తం చేత నన్ను కప్పు, నన్ను, నా కుటుంబాన్ని, పిల్లలను నీవు నీ కాపుదలతో నీ రక్తపు కంచెలో కాపాడమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి ముగించుకుంటాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శిలువ ద్వారా చిందింపబడిన రక్తం యొక్క ఆశీర్వాదాలు మేము ధ్యానిస్తున్నాం. ఉదయకాలం 10 ఆశీర్వాదాలు ధ్యానించినాం. ఈ సాయంకాలపు ఆరాధనలో మరి 10 ధ్యానించినాం. నీ రక్తము ఎంత విలువైంది, ఎంత అమూల్యమైంది, ఎన్ని దీవెనలు విశ్వాసుల మీద కుమ్మరిస్తుంది. మేము ప్రయాసపడి దేవుని వాక్యాన్ని విత్తుతున్నాము, అదేమాత్రమో వ్యర్థము కాదు. ఆకాశం నుండి మంచు దిగి నేలను తడిపి తగిన పంటను ఏ విధంగా ఇస్తుందో అలాగే ప్రతి హృదయంలో సిద్ధపరచబడిన హృదయాల్లో దేవుని వాక్యం విత్తబడితే 100 ఫలం వస్తుందని నువ్వు సెలవిచ్చినావు. ఈరోజు ఈ కూడికి వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించండి, దీవించండి, వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చండి, శరీరంలో మంచి ఆరోగ్యము బలము దయచేయండి, పరిశుద్ధాత్మతో నింపునైనా వారి సమస్యలన్నిటికీ పరిష్కారము నీ రక్తమే తండ్రి. నువ్వు ప్రాణం పెట్టినంతగా మమ్మను ప్రేమించినావు, మాకు అవసరమైనవి కూడా నీకు తెలిసిందేనైనా. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుకాడని తండ్రి అయిన దేవుడు తనతో పాటు ఎందుకు సమస్తం అనుగ్రహింపడు? నా పేరిట మీరు నన్ను ఏమడిగినా నేను దాన్ని చేస్తానని వాగ్దానం ఇచ్చినావు కనుక ఈరోజు యూట్యూబ్ ద్వారా వింటున్నారు, వారిని కూడా మీరు కటాక్షించి వారికి కూడా సమృద్ధి అయిన మేలు యేసు రక్తం ద్వారా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించుమని యేసు పవిత్రమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ